నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో ఘనంగా మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు, బాధితులకు అప్పగింత. పర్సును పోగొట్టుకున్న మహిళ, బాధితురాలికి అప్పగించిన పోలీసులు. రాజకీయ నాయకత్వానికి మానవత దృక్పథాన్ని అద్ది అందరి మన్ననలు అందుకున్న అరుదైన నాయకుడు మంత్రి లోకేష్ అని కితాబిచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ మండలం మిట్టరాజపల్లి సమీపంలోని సెయింట్ ఆన్స్ ఉషోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం మాట్లాడిన ఆయన, నాయకుడిగా ఎంత ఎదిగినా అవసరంలో ఉన్న వారి విషయంలో మానవత్వంతో స్పందించి సాయం చేయడంలో ఉన్న తృప్తిని లోకేష్ ను చూసే నేర్చుకుంటున్నామని అన్నారు. ఇటు ప్రజలకు అటు కార్యకర్తలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తమలో కొత్త స్ఫూర్తిని నింపుతూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ, విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా బదిరీలకు చక్కగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి మధ్యలో ఈరోజు పుట్టినరోజులు వేడుకలు చేయటం, నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి ముందు చేయటం మాకు చాలా, మీతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన్ గారికి, అలాగే సిస్టర్స్కు, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. నూజెండ్ల మండలం గ్రామస్తులైన ఓగుబోయిన బ్రహ్మంకు చెందిన పోకో M4, మారెళ్ల శ్రీనివాస్ రెడ్డికి చెందిన OnePlus Nord CE3 లైట్ ను, ముత్తినేని వెంకట నారాయణకు చెందిన OnePlus Nord CE4 తో పాటు కొంతమంది వారి ఫోన్లు పోగొట్టుకోగా వాటిని ఐనవోలు SI బివి కృష్ణారావు, పల్నాడు SP సహకారంతో రికవరీ చేసి అప్పగించారు. ఈ నెలలో సుమారు 7 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వినుకొండ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటాన్ని కొనియాడారు. కాంగ్రెస్ 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. అయినప్పటికీ గాంధీజీ యొక్క సిద్ధాంతపరమైన విషయము, సుభాష్ చంద్రబోస్ యొక్క సిద్ధాంతపరమైన విషయాలలో భేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాడు. కేవలం గాంధీజీ అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్రాన్ని సాధించగలము అనేటువంటి విశ్వసించిన వ్యక్తి గాంధీజీ. కేవలం అహింస మార్గం సరిపోదు, పోరాట పటిమ కావాలి, విప్లవాత్మకమైన ధోరణి కావాలి. ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ యొక్క పరిపాలకుల యొక్క దురాగతాలని ఎదిరించాలంటే ఇలాంటి మార్గం కావాలని నమ్మినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన ఈ సహాయ నిరాకరణోద్యమాలు ఎన్ని చూసినప్పటికీ స్వాతంత్రం సాధించడం కోసం ఏ రకంగా పాటుపడాలని అహర్నిశలు శ్రమించిన వ్యక్తి. 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ 2వ ప్రపంచ యుద్ధమే ఆంగ్లేయులకి సరైన గుణపాఠం చెప్పడానికి కావాల్సినటువంటి సమయమని భావించి ఆయన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, అనేక రాజ్యాలు, అనేక దేశాలు, జర్మనీ, జపాన్, రష్యా, ఇలా అనేక రాష్ట్రాలు పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు,
హిందూ సోదరులు కావచ్చు, రబ్బర్ తోట కూలీలు కావచ్చు, ఖైదీలు ఉన్నటువంటి బందీలు కావచ్చు, ఇలాంటి అనేక మందిని తోడగట్టుకుని ఒక సైన్యాన్ని తయారు చేస్తారు. ఆ సైన్యం పేరే ఆజాద్ హిందూ ఫౌజ్. ఆయన హిందూ ఫౌజ్ స్థాపించడానికి ఆనాడు ఉన్నటువంటి జపాన్ ప్రభుత్వం అనేక రకాల సహాయ సహకారాలని అందించింది. ఆర్థికంగా కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఇలా అనేక రకాలుగా వారి యొక్క హిందూ ఫౌజ్ యొక్క లక్ష్యానికి సహకారం పొందుతుంది. నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కంట నాగేశ్వరరావు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా 2021వ సంవత్సరంలో నేతాజీ జయంతిని పరాక్రమ దివస్ గా భారత ప్రభుత్వం ప్రకటించిందని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు నేతాజీ జీవిత చరిత్ర గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండపట్నంలో స్లీపర్స్ కాలనీకి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ తన పర్సును పోగొట్టుకుంది. వినుకొండపట్నం పోలీసు వారికి దొరకడంతో ఆ పర్సులో ఉన్నటువంటి వివరాలను సేకరించి పర్సు పోగొట్టుకున్న అనంతలక్ష్మిని పిలిపించి టౌన్ ఎస్ఐ షమీర్ బాషా, రైటర్ దుర్గారావు ఆమెకు తిరిగి ఆ పర్సు అందులో ఉన్న డబ్బులు మొత్తం కూడా అందించారు. ప్రజాసేవకు కొత్త భాష్యం చెబుతున్న ఆదర్శ నాయకుడు లోకేష్ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలిచి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీ శాఖ మంత్రిగా గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలకు రాష్ట్రానికి తీసుకొని వచ్చి రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 93%తో ఎమ్మెల్యేలు గెలవడానికి అహర్నిశలు కృషి చేశారు. పాదయాత్రలో యువతలో ఉత్తేజం నిలపడానికి, అట్లాగే అన్ని సామాజిక వర్గాల్లో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు. అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు. అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోజు విద్యను తీర్చిదిద్దుతూ ఉన్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజు ప్రతి పాఠశాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. నైతిక విలువలు, మోరల్ విలువలతోటి ఈ రోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేము. గతంలో వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే లోకేష్ గారి కృషి. అలాగే 24,000 మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారి కృషి. విద్యాశాఖ మంత్రిగా గ్రామాన్ని అభివృద్ధి చేసి 30 లక్షల ఎల్ఈడి బల్బులు, ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బులు వెలిగించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక గొప్ప మార్పుల్ని, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే ఈరోజు తాతకు దగ్గ మనవుడుగా, తండ్రికి దగ్గ తనయుడుగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగు వారి ఔన్నత్యానికి ఈరోజు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు. అలాగే పార్టీలో జాతీయ
ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబ పిల్లల్ని ఈరోజు అనేక మందిని చదివించారు. అలాగే హత్యలకు గురై చనిపోయిన కుటుంబాన్ని ఆదుకున్నారు లోకేష్ గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారి సేవల్ని ప్రజలు ఎన్నటికీ మరొరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండంత అండగా ఉన్నారు. సప్త సముద్రాల అవతలున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్న అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఒక SMS ద్వారా, ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా కష్టాల నుండి బయట ఎక్కించినటువంటి నాయకుడు లోకేష్ గారు. ఇలాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు తండ్రి తాతల గౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆశయంగా, ఊపిరిగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ఇచ్చి వారిని ముందు నడపాలి, ఉన్నత శిఖరాలు ఎదిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ గారికి, అలాగే పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. యువ నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ కి దిక్సూచి లాంటి నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో తెలుగు యువత ఈ రోజున మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఇక్కడ మరి రోగులకి పళ్ళు పంచడం, అదే విధంగా అనాథాశ్రమంలో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవాన్ని గడించారు. నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలోనే మన ఎమ్మెల్యే జీవీ గారి నేతృత్వంలో వందలాది కోట్ల రూపాయల నిధులతో రోడ్ పైన ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ రోజున వందలాది కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్స్ నిర్మించడం జరిగింది లోకేష్ గారి నేతృత్వంలో. అంతా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండగా అంత లబ్ధి మన నియోజకవర్గానికి చేకూరిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు చూసినట్లయితే విద్యాశాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకే మారు తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి విద్యలో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించే విధంగా దూరదృష్టితో పనిచేస్తా ఉన్నారు. ఇంకో పక్క ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు చూస్తే దావోస్లో కూడా ఉండి బ్రహ్మాండంగా దిగ్గజ కంపెనీలతో మరి వాళ్ళు బ్రహ్మాండంగా మానిటరింగ్ చేస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమల్ని, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చే క్రమంలో లోకేష్ గారు సక్సెస్ అవుతున్నారు. దీనితో పాటు అటు పవన్ కళ్యాణ్ గారితో కలిసిమెలిసి పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుకుంటూ భవిష్యత్తు, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని పాఠశాలలో జాతీయ చేతిరాత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అందమైన చేతిరాత పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. చేతిరాత ఆలోచనల వేగాన్ని తగ్గించడానికి, జ్ఞాపక శక్తి మెరుగుపరచడంలో సహాయపడే ఒక ముఖ్యమైన నైపుణ్యం అని హెచ్ఎం నాగేశ్వరరావు విద్యార్థులకు తెలియజేశారు. స్వతంత్ర ప్రకటనపై సంతకం చేసిన మొదటి వ్యక్తి అయిన జాన్ హాన్ కాక్ జన్మదినమైన జనవరి 23న జాతీయ చేతిరాత దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేస్తూ చిన్ననాటి నుండే చక్కని చేతిరాతను అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. వెనుకొనే సమాప్తం. తిరిగి రేపటి నేస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.